ప్రతిరోజూ మార్కెట్ క్లోజ్ అయ్యాక స్క్రీన్లపై నంబర్లు ఆగిపోతాయి. కానీ ట్రేడర్ల అకౌంట్ల నుంచి సైలెంట్గా అంటే ఎలాంటి శబ్దం లేకుండా కోట్లాది రూపాయలను మాయం చేసే ఒక అదృశ్య శక్తి ఉంది. దానికసలు నిద్రలేదు, హాలిడేస్ లేవు, వారాంతాలు అసలే లేవు. అవును, మార్కెట్ క్లోజ్ అయినా దాని పనది చేసుకుంటూనే పోతుంది. ఎగ్జాక్ట్లీ. ఈరోజు మన డీప్ డైవ్లో ఆప్షన్స్ ట్రేడింగ్ ప్రపంచాన్ని తెరవెనక నుంచి శాసించే ఆ రెండు పవర్ఫుల్ శక్తుల గురించి మాట్లాడుకుందాం. అవే ఆప్షన్ గ్రీక్స్లోని థీటా మరియు రో. రైట్. అసలు గడియారం ముళ్ళు కదులుతున్న కొద్దీ మార్కెట్లో డబ్బు వాల్యూ ఎందుకు ఆవిరైపోతుందో, అలాగే దేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులు ఒక సాధారణ ఆప్షన్ ప్రీమియంను ఎలా డిసైడ్ చేస్తాయో మనం ఇవాళ విడమరిచి చూద్దాం. ఖచ్చితంగా. అంటే మార్కెట్ అనగానే అందరూ కేవలం ధరలు పెరగడం తగ్గడం గురించి ఆలోచిస్తారు. కానీ ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఒక 3D చెస్ గేమ్ లాంటిది. ఇందులో టైం మరియు మూలధనం, దాన్ని కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటాం, ఈ రెండూ చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అర్థమైంది. ఈరోజు మనం చర్చించబోయే తీటా అనేది సమయం యొక్క విలువను కొలిస్తే, రో అనేది వడ్డీ రేట్ల ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రెండూ పైకి కనిపించవు, కానీ ఆప్షన్స్ ధరల వెనక ఉన్న అసలైన మ్యాథ్స్ అంతా వీటిపైనే నడుస్తుంది. సరే, దీన్ని కాస్త సింపుల్గా విడమరిచి చూద్దాం. ఒక టైం లిమిట్కి ఎగెనిస్ట్గా పొందవేయడం లాంటిది కదా ఇది. అసలు ఈ తీటా గోల ఏంటి? డెల్టా ఉంటే సరిపోతుంది కదా అని చాలామంది అంటారు. అదేంటంటే, డెల్టా కేవలం మార్కెట్ డైరెక్షన్ని మాత్రమే చూపిస్తుంది. కాని ఆప్షన్స్లో మనం కేవలం దిశ మీద మాత్రమే పందెం వేయడం లేదు. ఆ టార్గెట్ని ఎంత టైంలో చేరుకుంటుందనే దానిపై కూడా బెట్ చేస్తున్నాం. అంటే డెడ్లైన్ ఉందన్నమాట. అవును. అసలు ఆప్షన్స్ ధరల మీద టైం చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం ప్రాబబిలిటీ అంటే సంభావ్యత గురించి మాట్లాడుకోవాలి. సంభావ్యత, ఓకే. తీటా అంటే సింపుల్గా చెప్పాలంటే టైం గడిచే కొద్దీ ఆప్షన్ వాల్యూలో వచ్చే తగ్గుదల. దీన్నే మనం టైం వాల్యూ అంటాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చెన్నై వెదర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. చెన్నై వెదర్ ఆసక్తికరంగా ఉంది, చెప్పండి. ఇప్పుడు రాబోయే 3 నెలల్లో చెన్నైలో వర్షం పడే అవకాశం చాలా ఎక్కువ. కానీ రాబోయే 1 గంటలో వర్షం పడే అవకాశం చాలా తక్కువ కదా. అంతేగదా. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేంగాని టైం ఎక్కువ ఉంటే వర్షం పడే ఛాన్స్ పెరుగుతుంది. కరెక్ట్. ఆ ఛాన్స్ని బట్టే ఇక్కడ బెట్టింగ్ మొత్తం మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిఫ్టీ 15,800 దగ్గర ఉందనుకోండి. అప్పుడు 16,000 కాల్ ఆప్షన్ ధర 20 రూపాయలుండొచ్చు. 16,100 కాల్ ఆప్షన్ 15 రూపాయలు, 16,200 కాల్ ఆప్షన్ 10 రూపాయలు అలా ఉంటుంది. టార్గెట్ ఎంత కష్టమైతే దాన్ని చేరుకునే ప్రాబబిలిటీ అంత తగ్గుతుంది. కాబట్టి ధర కూడా తక్కువే ఉంటుంది. రైట్. అలాగే టైం ఎక్కువ ఉంటే, ఉదాహరణకు 1 వారం కాకుండా 1 నెల సమయం ఉంటే ఆ టార్గెట్ని చేరుకునే అవకాశం పెరుగుతుంది. కాబట్టి దాని వాల్యూ కూడా పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిదనమాట. 1 వారం రోజులు కవరేజ్ ఇచ్చే ఇన్సూరెన్స్ కంటే 1 సంవత్సరం పాటు కవరేజ్ ఇచ్చేదానికి మనం ఎక్కువ ప్రీమియం కట్టాలి కదా. ఎగ్జాక్ట్లీ. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆప్షన్స్లో కూడా అంతే. ఎక్కువ టైం ఉంటే ఎక్కువ ధర చెల్లించాల్సిందే. సరే, టైం ఉంటే ప్రాబబిలిటీ పెరుగుతుంది, బానే ఉంది. కానీ ఆ టైం మెల్లగా గడిచిపోతున్నప్పుడు, కరిగిపోతున్నప్పుడు ఈ ఆప్షన్ వాల్యూ ఏమవుతుంది? అక్కడే అసలు మ్యాజిక్ ఉంది. అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్కి కేవలం ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ మాత్రమే ఉంటుంది. అంటే కేవలం టైం వాల్యూ మాత్రమే? అవును. ఇంట్రిన్సిక్ వాల్యూ 0 ఉంటుంది. కాబట్టి టైం గడిచే కొద్దీ ఆ వాల్యూ పడిపోతూ ఉంటుంది. దీనొక లెక్కతో చూద్దాం. ఎక్స్పైరీకి ఒక 50 రోజులుందనుకోండి. ఒక ఆప్షన్ ధర 100 రూపాయలుందనుకుందాం. 50 రోజులు 100 రూపాయలు, ఓకే. ఇప్పుడు ఒక్కరోజు గడిచిపోయి 50 రోజుల్లో ఒక్కరోజు మాత్రమే అయిపోయింది. అంటే కేవలం 2% టైం ముగిసింది. అప్పుడు ఆ 100 రూపాయల ఆప్షన్ ఒక 98 రూపాయలకి పడిపోతుంది. అది పెద్ద నష్టంలాగా అనిపించదు కదా, 2 రూపాయలే కదా తగ్గింది. అదే కదా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. ఏంటంటే ఈ టైం డికే అనేది ఎప్పుడూ ఒకే స్పీడ్తో ఉండదు. ఒకవేళ ఎక్స్పైరీకి కేవలం 2 రోజులు మాత్రమే ఉందనుకోండి. అప్పుడు ఒక్కరోజు గడిస్తే ఏకంగా 50% టైం అయిపోయినట్లే కదా. ఎగ్జాక్ట్లీ. 50% టైం అయిపోయింది. కాబట్టి ఆ 100 రూపాయల ఆప్షన్ ధర ఏకంగా 50 రూపాయలకి పడిపోతుంది. అరే, ఒక్క రోజులోని సగం వాల్యూ ఆవిరైపోతుందా? ఇక్కడే అసలు ఆసక్తి మొదలవుతోంది. అలాంటప్పుడు ఎక్స్పైరీకి ముందు రోజు ఆప్షన్ కొనడమంటే కొనుగోలుదారుడికి చాలా డేంజరస్ గేమ్ అవుతుంది కదా. 100% డేంజరస్ గేమ్. ముఖ్యంగా
టైం వాల్యూ అత్యంత వేగంగా పడిపోయే ఆఖరి రోజుల్లో. అందుకే ఈ థీటా వల్ల మార్కెట్లో బయర్స్ ఇంకా సెలర్స్ స్ట్రాటజీస్ పూర్తిగా డిఫరెంట్గా ఉంటాయి. థీటా అనేది ఆప్షన్ బయర్కి ఎప్పుడూ ఒక శత్రు లాంటిదే. అంటే టైం వాల్యూ ఎప్పుడూ తగ్గుతుంది కానీ పెరగదు కాబట్టి అంతే కదా? అవును. అందుకే మార్కెట్ పెరుగుతుందని కాల్ ఆప్షన్ కొనాలనుకున్న బయ్యర్స్ ఎప్పుడూ ఎక్స్పైరీకి మరీ దగ్గరగా ఉన్నవి కొనకూడదు. కనీసం 1-2 నెలల టైం ఉన్నవి తీసుకోవడం సేఫ్. మరి సెలర్స్ పరిస్థితేంటి? వాళ్ళకి ఇది పూర్తిగా లాభమే కదా? వాళ్లకి థీటా ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటిది. షార్ట్ టర్మ్లో ఆప్షన్ వాల్యూ అలా స్పీడ్గా పడిపోవడం సెల్లర్కి భారీ లాభాలని ఇస్తుంది. అర్థమైంది. ఇందాక ఇంట్రోలో నేను వీకెండ్స్ కూడా సెలవు లేదు అని చెప్పాను కదా, దాని గురించి కొంచెం వివరిస్తారా? మార్కెట్ ఎక్కడికి కదలకపోయినా మీ ప్రీమియం తగ్గిపోతుంది. అరే, అంటే శని ఆదివారాలు మనం ప్రశాంతంగా ఇంట్లో పడుకున్నా తీటా మాత్రం పనిచేస్తూనే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. అందుకే చాలామంది సెల్లర్స్ ఫ్రైడే ఆప్షన్స్ సెల్ చేసి మండే మార్నింగ్ ఆ థీటా డీకేని ప్రాఫిట్గా బుక్ చేసుకుంటారు. వావ్! ఒక రకంగా చెప్పాలంటే సెల్లర్ పరిస్థితి ఒక కరిగిపోతున్న ఐస్ క్యూబ్ని అమ్మడం లాంటిది అంటారా? పర్ఫెక్ట్ అనాలజీ. అవును, చాలా యాప్ట్ కంపారిజన్ ఇదే. అంటే ఆ ఐస్ క్యూబ్ బయ్యర్ చేతిలో ఎంత ఫాస్ట్గా కరిగిపోతే అమ్మిన వ్యక్తికి అంత ప్రాఫిట్ వస్తుందన్నమాట. అసలు టైంని వాళ్ళు ఎలా క్యాష్ చేసుకుంటున్నారో క్లియర్గా అర్థమవుతోంది. అవునండి. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. థీటా ఒక్కటే మార్కెట్ని శాసించదు. వాతావరణంలో ఎలాగైతే ఎన్నో శక్తులుంటాయో ఆప్షన్స్లో కూడా అలాగే ఇంకో అదృశ్య శక్తి ఉంది. సరే, తీటా అంటే మార్కెట్ని ప్రతిక్షణం శాసించే గడియారం లాంటిది అని తెలుసుకున్నాం. మరి ఇంకో శక్తి, ఈ రో సంగతేంటి? థీటా అనేది ఫ్రంట్ ఎండ్లో అందరికీ కనిపించేలా ఉంటే, తెర వెనక చాలా సైలెంట్గా మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్న గ్రీక్ ఈ రో. అంటే వడ్డీ రేట్లకు ఆప్షన్స్కి లింక్ ఉందంటారా? ఖచ్చితంగా. దేశ ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లలో వచ్చే మార్పుల వల్ల ఆప్షన్స్ ధరలపై పడే ప్రభావాన్నే రో అంటారు. దీన్ని ఒక ప్రాక్టికల్ ఉదాహరణతో చూద్దాం. చెప్పండి. ఇప్పుడు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ల మీద, ఎఫ్డీల మీద భారీగా వడ్డీ ఇస్తున్నాయి అనుకుందాం. ఎటువంటి రిస్కు లేకుండానే మంచి రాబడి వస్తున్నప్పుడు ఆప్షన్ సెల్లర్స్ తమ డబ్బును మార్కెట్లో ఎందుకు రిస్క్ చేస్తారు? నిజమే కదా. రిస్క్ చేస్తున్నారంటే బ్యాంకు వడ్డీ కంటే ఎన్నో రెట్లు లాభం ఆశిస్తారు వాళ్ళు. అదే లాజిక్. దీన్ని ఒక ట్రేడ్ ఎగ్జాంపుల్తో చెప్తాను వినండి. ఉదాహరణకి మీరు 10 లక్షల రూపాయల షేర్లు కొనాలి, కానీ మీ దగ్గర అంత క్యాష్ లేదు. సరే. అప్పుడు మీరు 50,000 రూపాయలిచ్చి కాల్ ఆప్షన్ కొంటారు. మిగతా 9,50,000 సేవ్ అవుతాయి కదా. అవును, ఆప్షన్స్ వల్ల వచ్చే పెద్ద బెనిఫిటే గదా లెవరేజ్. రైట్. ఇప్పుడు ఆ సేవైన 9,50,000ని మీరు బ్యాంకులో వేస్తే వడ్డీ వస్తుంది కదా. ఆ వడ్డీని మీరు ఎంజాయ్ చేస్తారు. అవును. కానీ మీకు ఆ ఆప్షన్ అమ్మిన వ్యక్తి పరిస్థితి ఆలోచించండి. అతను మార్కెట్లో లక్షల రూపాయల మార్జిన్ పెట్టి ఆప్షన్ అమ్ముతాడు. అతనికి ఆ డబ్బు మీద బ్యాంకులో వడ్డీ రాదు కదా. అరే అవును, అతని డబ్బు బ్లాక్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఆ కోల్పోతున్న వడ్డీ లాస్ని అతను ఆప్షన్ ప్రీమియంలో కలిగి మీ దగ్గర వసూలు చేస్తాడు. వడ్డీ రేట్లు పెరుగుతూ కొద్దీ ఆ ప్రీమియం కూడా పెరుగుతుంది. ఇదే రో చేసే మ్యాజిక్. మైండ్ బ్లోయింగ్ లాజిక్ ఇదే. అంటే వడ్డీ రేట్లు ఒక గ్రావిటీ లాంటివన్నమాట. అవును. ఇప్పుడు అమెరికా లాంటి దేశం తీసుకుంటే అక్కడ వడ్డీ రేట్లు చారిత్రాత్మకంగా చాలా తక్కువ. 0.5% నుంచి 0.5% వరకే ఉంటాయి. అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువే. అవును. కాబట్టి అక్కడి ఆప్షన్ సెల్లర్స్కి ఒక 3% లాభం వచ్చినా వెంటనే ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఎందుకంటే అది వాళ్ల బ్యాంకు వడ్డీ కంటే 6 రెట్లు ఎక్కువ. అంతే కదా. కానీ మన ఇండియాలో పరిస్థితి వేరు. ఇక్కడ బ్యాంకు వడ్డీ రేట్లు సుమారు 6 లేదా 7% వరకు ఉంటాయి. అంటే ఇక్కడ సెల్లర్స్ కేవలం 3% లాభంతో సాటిస్ఫై అవ్వరు. అస్సలు అవ్వరు. వాళ్లకి రిస్క్ ఫ్రీగానే 7% వస్తున్నప్పుడు మార్కెట్లో రిస్క్ చేస్తే కనీసం 15-20% లాభం ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఆప్షన్ ప్రీమియంలు కూడా న్యాచురల్గానే చాలా ఎక్కువగా ఉంటాయి. వావ్! దీన్ని అసలు ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు. అవును. దీన్ని కొంచెం బ్రాడ్ వ్యూలో చూస్తే రో అనేది కేవలం మార్కెట్ మ్యాథ్స్ కాదు. ఇది ఒక దేశం యొక్క మ్యాక్రో ఎకనామిక్ పాలసీలు మైక్రో లెవెల్ ఆప్షన్ ధరలని ఎలా డిసైడ్ చేస్తాయో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. సరే, ఇదంతా వినడానికి బానే ఉంది, కానీ ఒక డౌట్. అడగండి. దీనర్థమేంటి? ఒక రెగ్యులర్ ట్రేడర్కి రోజువారీ ట్రేడింగ్లో ఈ రో అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది?
మన ఆర్బీఐ రోజుకొకసారి వడ్డీ రేట్లు మార్చదు కదా? ప్రాక్టికల్గా చెప్పాలంటే దేశంలో వడ్డీ రేట్లు ప్రతిరోజు మారిపోవు, ఒకసారి ఫిక్స్ చేస్తే కొన్ని నెలల పాటు అలాగే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అందుకే డే టు డే ట్రేడింగ్ చేసే వాళ్ళకి డెల్టా, గామా లేదా తీటాతో పోలిస్తే ఈ రో ప్రభావాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఓహో, అంటే ఇంట్రాడే వాళ్ళకి పెద్ద టెన్షన్ లేదు. అవును, ఇది కేవలం లీప్స్ అంటారు కదా, లాంగ్ టర్మ్ వ్యూ తీసుకునే వాళ్ళకి, అంటే ఏడాది లేదా 2 ఏళ్ల వ్యాలిడిటీ ఉన్న ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. గ్రేట్. సో మనం ఈ డీప్ డైవ్ని కంక్లూడ్ చేద్దాం. ఆప్షన్ గ్రీక్స్లో తీటా అనేది నిరంతరం పరిగెత్తే గడియారం లాంటిదైతే, ఈ రో అనేది మార్కెట్ యొక్క ఫైనాన్షియల్ వాతావరణాన్ని చూపే ఒక లాంగ్ టర్మ్ థర్మోమీటర్ లాంటిదన్నమాట. అవును, కరెక్ట్గా చెప్పారు. మార్కెట్లో ఏది ఎందుకు జరుగుతోందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నాలెడ్జెస్ పవర్ కదా, అప్పుడే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం. ఈ అదృశ్య శక్తులు ఎలా పనిచేస్తాయో తెలిస్తే అసలు ఏ ఆప్షన్ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అస్సలు ముట్టుకోకూడదు అనే క్లారిటీ వస్తుంది. కరెక్ట్. అయితే ఈరోజు ముగించే ముందు వింటున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న థాట్ వదిలిపెట్టాలనుకుంటున్నాను. చెప్పండి, దేని గురించి? టీటా వల్ల ఎక్స్పైరీకి ముందు రోజుల్లో, ముఖ్యంగా చివరి నిమిషాల్లో ఆప్షన్ వాల్యూ స్పీడ్గా 0 వైపు పడిపోతుందని తెలుసుకున్నాం కదా. అవును. అయితే సరిగ్గా అదే ఎక్స్పైరీ టైంలో మార్కెట్లో ఏదైనా అనూహ్యమైన వార్త వచ్చి విపరీతమైన వొలటాలిటీ వస్తే ఏమవుతుంది? అదొక సుడిగుండం లాంటి పరిస్థితి అవుతుంది. అంతే కదా. ఒక పక్క టీటా వాల్యూని 0 చేయడానికి కిందకి లాగేస్తుంటే, ఇంకో పక్క ఈ వొలటాలిటీ ఆ వాల్యూని ఆకాశానికి లేపాలని పైకి లాగుతుంటుంది. ఈ 2 పవర్ఫుల్ శక్తుల మధ్య ఆఖరి క్షణాల్లో జరిగే ఆ వార్ ఆఫ్ టైటాన్స్ ఎలాంటి ఊహించని పరిణామాలకు దారితీస్తుందో ఒకసారి ఆలోచించండి. డెఫినెట్లీ, అది ట్రేడర్లకు ఒక కఠినమైన పరీక్షే. ఎగ్జాక్ట్లీ. ఆ సుడిగుండంలో ఆప్షన్ ధర ఏ తీరానికి చేరుతుందో ఎక్స్ప్లోర్ చేయండి. ఈ థాట్తో ఈనాటి మన డీప్ డైవ్ ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.